ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డ్వాక్రాకి సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. డ్వాక్రాలో బోగస్ సంఘాలకు సంబంధించి నిర్ధారించాలని చెప్పేసి అప్డేట్కి అయితే వచ్చింది, అంటే ప్రభుత్వం అయితే వచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా పథకంలో ఉన్న బోగస్ సంఘాలను నిర్ధారించాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకు లింకేజ్ రుణాల్లో ఎక్కడెక్కడ నిధులు దుర్వినియోగం అయ్యాయో లెక్క తేల్చాలని స్పష్టమైతే చేసింది. బ్యాంకుల్లోని డ్వాక్రా సంఘాలు రుణ ఖాతాలు సరఫు ఉన్న వివరాలు సరఫు వద్ద ఉన్న వివరాలను సరిపోల్చాలని చెప్పేసి ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లా డిఆర్డిఏ పీడీలు ఐటీడీఏ పీడీలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎక్కడైనా కూడా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై విఓఏలు, అదేవిధంగా ఎంఎస్ అకౌంటెంట్లు, సీసీలు, ఇక్కడ ఏపీఎంలపై పరిపాలనా చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి సూచించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అనేక మంది బోగస్ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు అయితే ఉన్నాయి. వారు ప్రభుత్వం నుంచి చాలా మొత్తంలో డబ్బులు అయితే తీసుకున్నారనమాట. చాలా అయితే డబ్బులు అయితే కట్టట్లేదు అనమాట. ఎందుకంటే బోగస్ సంస్థలు కాబట్టి అక్కడ ఎవరు ఉండరు, అలా అయితే డబ్బులు కట్టరు అనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.